గ్రీన్ చికెన్ కర్రీని 5 మినిట్స్ ఒకసారి కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగంటుతుంది. వాటర్ లేకుండా బాయిల్ అవుతుంది. కావాలనుకుంటే 2 టీ గ్లాస్ వాటర్ వాడచ్చు. చికెన్ కర్రీకి మసాలాలు వాడరా అంటే వాడతారు, ఎప్పుడు మ్యాగ్నేట్ చేసేటప్పుడు. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 1 kg చికెన్ని శుభ్రం చేసుకోవాలి. అందులో నిమ్మరసం, ఉప్పు వేయాలి. మసాలా తయారు చేయడం ఎలాగో చూద్దాం. స్టవ్ పై ప్యాన్ పెట్టాలి. హీట్ అయిన తర్వాత కొన్ని కాజు, పిస్తా వేయించాలి. అందులోనే 4 లవంగాలు, 4 యాలకులు, 2 దాల్చిన చెక్క వేయించాలి. చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో 10 నుండి 15 మిర్చి తీసుకోవాలి, కారాన్ని బట్టి. ఒక కొత్తిమీర కట్ట, ఒక పుదీనా కట్ట కూడా తీసుకోవాలి. శుభ్రంగా కట్ చేసి తీసుకోవాలి. అందులోనే అల్లం, వెల్లుల్లి వేయాలి. కొంచెం ఉప్పు, మనం వేయించుకున్న మసాలాలు వేసి గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. దాన్ని చికెన్లో వేసి బాగా కలపాలి. కొంచెం పెరుగు కూడా వేసి కలపాలి. దాన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి, పక్కకు ఉంచుకోవాలి ఫ్రిడ్జ్. మన యమ్మీ చికెన్ గ్రీన్ చికెన్ కర్రీ రెడీ.